నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అగ్నివీర్కు ఎంపికైన అభ్యర్థుల సన్మాన సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కానిస్టేబుల్ అగ్నివీర్కు ఎంపికైన వారిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందించారు. ఉత్తరాంధ్రకు సంగీతంలో వలె పోలీస్ విభాగంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు. నమ్మకం, అంకిత భావంతో పనిచేసే స్వభావం ఉత్తరాంధ్ర వాసులదని అన్నారు. కీలకమైన స్థానాల్లో ఉత్తరాంధ్ర వాసులు పోలీస్ విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానం, అంకిత భావంతో భవిష్యత్తులో ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు. యువతే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్. మీరంతా దేశం ప్రగతి బాటలో ప్రయాణించేందుకు కష్టపడి పని చేయాలన్నారు. ఉత్తరాంధ్రకి మ్యూజిక్ ఎలాగైతే ప్రాముఖ్యత ఉత్తరాంధ్రకి పోలీస్ ఫోర్స్ లో కానీ లేకపోతే ఏ ఫోర్స్ లోనైనా కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మన సీఎం గారి క్యాంప్ హౌస్కి వెళ్తే 70-80% ఉత్తరాంధ్ర వాళ్ళే. ఎందుకు ఉత్తరాంధ్రాలు అంటే మనం అంటే ఒక నమ్మకం, మనం అంకిత భావంతో పనిచేస్తాము, విలువలతో కూడినటువంటి సర్వీస్ మనం చేస్తాము, కష్టపడే తత్వం మనందరికీ ఉంటుంది. ఒక మంచి ఆలోచన, ఒక మంచి బుద్ధి మన ప్రాంతం వాళ్ళకి ఎక్కువగా మీరందరూ కూడా అలవర్చుకొని కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చారు కాబట్టి ఎక్కువ మంది మన ఉత్తరం అంటే నెమ్మదిగా ఉంటాం కూడా. మన ప్రాంతం వాళ్ళందరూ కూడా కొంత స్వభావం ఏంటంటే కొంచెం నెమ్మదిగా నన్ను కూడా అంటారు, నువ్వు నెమ్మదిగా ఉంటావు, కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడాలని. కానీ ఉత్తరాంధ్ర సార్, మా విజయనగరం సార్, మీరు నెమ్మదిగానే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మనం పనిచేసే విధానంలో మన పనితనం చూపించాలి. మనం ఎంత కమిట్మెంటెడ్ గా పనిచేస్తాము, ఏ రకంగా పనిచేస్తాము అనే సంగతి మనకు తెలుసు. ఖచ్చితంగా మీరందరూ కూడా అలాగే పనిచేస్తున్నారనే విషయం. ఎందుకంటే నేను చూస్తాను చాలా పోలీస్ ఫోర్స్ లో లేకపోతే ఎన్ని ఇండస్ట్రీలో కానీ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వ్యక్తులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ వర్ది అనేది మన మీద అందరూ కూడా పెట్టుకున్నటువంటి ఉన్నది అంటే విశ్వాసం. సో మీ అందరూ కూడా ఎవరైతే ఇక్కడ వచ్చారో అందరూ కూడా లైఫ్ లో మంచి ప్లేస్కి వెళ్ళాలి. మీరందరికీ కూడా వచ్చినట్టు అవకాశాన్ని, ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఒక మంచి జీవన విధానం అంటే ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం రావాలి. సంపద ఒకటే అంటే ఆనందం తీసుకురాదు. ఒక మంచి విలువలతో మీరు ఆనందం పొందితే ఖచ్చితంగా మీ అందరూ కూడా లైఫ్ లో మంచి సెటిల్మెంట్ ఉంటారనేది మీ అందరూ కూడా భావిస్తున్నాము. నగర కార్పొరేషన్ పరిధిలోని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విఎంసీ కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. జీవన ఉపాధి పెంచుకోవడం కోసం వార్డులోని స్వయం ఉపాధి సహాయక సంఘాలు ముందుకు రావాలన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మీ ఇళ్లలో తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా చేసినప్పుడే నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి చెందిన నగరాల్లో ఎవరు పని చేసేవారు చేసుకునే విధంగా, దాంతో ఉపాధిని పొందే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కె అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలంటే ఇటువంటి న్యాచురల్ డిస్కస్ చేసే టెక్నాలజీని మనం ఎంకరేజ్ చేయాలి. దాన్ని అవకాశంతో వాడుకుంటున్నాము. డిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ డెవలప్ చేసుకోవచ్చు.
కార్యక్రమాన్ని, అలాగే శానిటేషన్ సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళతో కలిసి మనం పనిచేసి ఈ యొక్క అవగాహన అనేది ప్రజల్లో మంచి అవగాహన తీసుకొచ్చి ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం అనేది ఒక మంచి బెస్ట్ ప్రాక్టీస్గా భావించి బెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి ఎక్స్పోజర్ విజిట్స్కి, అంటే ఎక్కడికో వెళ్ళిపోనక్కర్లేదు, మన విజయనగరంలోనే కొన్ని ప్రాంతాలు, మనకి విజయనగరం జిల్లాలో 3 ఎస్ఎల్ఎఫ్లకి జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయి. ఆ విజయనగరం జిల్లాలో వచ్చిన అవార్డులన్నీ కూడా మన విజయనగరం నగరపాలక సంస్థకే మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో వచ్చింది. కావున ఇంత మంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఎస్ఎల్ఎఫ్లు కూడా ఉన్నాయి. వారి దగ్గరికి ఎక్స్పోజర్ విజిట్కి వెళ్ళి చక్కగా ఆ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం అనేది ప్రాక్టీస్గా పెట్టి ప్లాస్టిక్ రహిత నగరపాలక సంస్థ విజయనగరంగా తీర్చిదిద్దడానికి మనవంతు కృషిని చేద్దామని ఆశిస్తున్నాను. సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళతో కలిసి మనం పనిచేసి ఈ యొక్క అవగాహన అనేది ప్రజల్లో మంచి అవగాహన తీసుకొచ్చి ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం అనేది ఒక మంచి బెస్ట్ ప్రాక్టీస్గా భావించి బెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి ఎక్స్పోజర్ విజిట్స్కి, అంటే ఎక్కడికో వెళ్ళిపోనక్కర్లేదు, మన విజయనగరంలోనే కొన్ని ప్రాంతాలు, మనకి విజయనగరం జిల్లాలో 3 ఎస్ఎల్ఎఫ్లకి జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయి. ఆ విజయనగరం జిల్లాలో వచ్చిన అవార్డులన్నీ కూడా మన విజయనగరం నగరపాలక సంస్థకే మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో వచ్చింది. కావున ఇంత మంచి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఎస్ఎల్ఎఫ్లు కూడా ఉన్నాయి. వారి దగ్గరికి ఎక్స్పోజర్ విజిట్కి వెళ్ళి చక్కగా ఆ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం అనేది ప్రాక్టీస్గా పెట్టి ప్లాస్టిక్ రహిత నగరపాలక సంస్థ విజయనగరంగా తీర్చిదిద్దడానికి మనవంతు కృషిని చేద్దామని ఆశిస్తున్నాను. ఈ వార్డులో ఉన్న శానిటేషన్ అంతా కూడా మేమే నిర్వహిస్తామని ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ రావచ్చు కదా, మీకు అది ఇచ్చేస్తాం. ఏదైతే శానిటేషన్ ఖర్చు అవుతుందో మేము చూస్తాం. అలాంటి ప్రపోజల్స్ రండి. ఎప్పుడు ఈ గ్రూప్ మీటింగ్స్, ఆ లోను ఈ లోను, ఆ బ్యాంకు ఈ బ్యాంక్ అంటే కాదు కదా. మీరు కూడా డెవలప్ అవ్వాలి. డెవలప్ అవ్వాలంటే ఎక్కడే ఉంది, ఎక్కడికో వెళ్ళిపోవక్కర్లేదు. మన ఏరియాలో మన దగ్గరే ఉంది సంపద అంతా. మీరు అది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను. మీరు ఎప్పుడు కూడా ఏదైనా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పనులు ఏమీ చేయటం లేదు. ఉదాహరణకి ఏంటంటే మీ ఇళ్లలోనే తడి చెత్త పొడి చెత్త విడిగా ఇవ్వటం లేదు. మేము ఎన్నోసార్లు మీటింగ్లో సందర్భాల్లో చెప్పాం. ముందు మీరు ఒక ఈ రాయబారులు, మీరు స్వచ్ఛాంధ్ర రాయబారులుగా మీరు వ్యవహరించాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు కూడా చెప్పాలి. చెప్పాలంటే ముందు మీరు చేయాలి. తడి చెత్త పొడి చెత్త మనం బిన్స్ కూడా ఇచ్చాం, 3 రకాల బిన్స్ ఇచ్చాం, ప్రతి ఇంటికి ఇచ్చాం. అందరూ దాన్ని వాడేలా చేయాలి. మీరందరూ చేయకపోతే మన నగర పారిశుద్ధ్యం ఎప్పుడూ వాళ్ళు వేసిన వాళ్ళు వేస్తుంటారు, తీసిన వాళ్ళు తీస్తారంటే అది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తాం? ఇన్నేళ్ళుగా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తే విజయనగరంలో ఏంటంటే ఉదయాన్నికి మొత్తం అంతా బిన్లో పెడుతున్నాడు, వీళ్ళు షాప్ క్లోజ్ చేసినప్పుడు అక్కడ పడేసిపోతున్నారు. మన వాళ్ళు తుడుస్తున్నారు, మన సైనికులందరూ. ఇది పరిస్థితి. దానికి ఎప్పుడో ఒకప్పుడు మనం చరమగీతం పారకాలి. అందులో పనికొచ్చినవి మనం సెగ్రిగేట్ చేసుకొని అమ్ముకోవాలి. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలామంది పుష్ కార్ట్స్లో వేదన ఉంటే పెట్ బాటిల్స్ లాంటివి, వాటర్ బాటిల్స్ లాంటివి పనికొచ్చిన వీళ్ళు కూడా సెగ్రిగేట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా పైసా పరకు వస్తుంది. అట్లా మీరు అందరూ కూడా చెయ్యాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతని రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు పేదరిక నిర్మూలన ఎన్ఆర్ఐ సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు చుట్టుప్రక్కల పరిశ్రమలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఈ రోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఆవరణలో మొక్కలు నాటారు. ఐటీఐలోని ల్యాబ్లు, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులు నిరుపయోగ వస్తువులతో రూపొందించిన కళాకృతులను తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, మంచి గాలి, చక్కని ఆహారం మనకు అందాలంటే పర్యావరణ పరిరక్షణతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్లాస్టిక్, ఇతర రసాయన పదార్థాల కారణంగా పరిసరాలు విషపూరితంగా మారుతున్నాయని చెప్పారు. ప్రస్తుత భవిష్యత్తు తరాల కోసం వీటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ, స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకే ప్రతి నెల 3వ శనివారం
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి నెల ఒక ముఖ్యమైన అంశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. జనరేషన్స్ బాగుండాలంటే ఇటువంటి న్యాచురల్ డిస్కస్ చేసే టెక్నాలజీని మనం ఎంకరేజ్ చేయాలి. దాన్ని అవకాశంగా వాడుకుంటున్నాము. డిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ డెవలప్ చేసుకోవచ్చు. ఉన్నాయి అలాంటి మనం డిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్, దాన్ని అది ఒక అవకాశం. రెండో అవకాశం తీసుకుంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్, ఇన్సూరెన్స్ అదే ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ లో మనకు మెయిన్గా ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్ ఉంటుంది, అవన్నీ కొట్టేసి ఆ కూరగాయలకు వచ్చేసి దీనివల్ల ఏం జరుగుతుంది, మొత్తం కూడా లేనిపోయిన రోగాలను వచ్చేస్తుంది. మీకు తెలియజేయాలి, మనకు నార్త్ ఇండియాలో ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసింది. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎక్కువ పంట ఉత్పత్తి చేయడం మంచిది. దాని తర్వాత ఏమైంది, ఇంకా ఎక్కువ నేను చేయాలని చెప్పి దాన్ని రాంగ్ సైడ్ వెళ్ళిపోయింది. 6 బస్తాలు వేయాల్సిన యూరియా దగ్గర 3 బస్తాలు వేయడం, 3 అంతా తీసుకోదు చేస్తుంది మనకి. దాన్ని అది మనం తినే ఫుడ్లోకి వచ్చేసి యూరియా. మన ప్రదేశాన్ని కూడా పరిశుభ్రం చేయాల్సిన బాధ్యత కూడా మనదే. ఎవరో పనులు వస్తారు, లేకపోతే మన క్లీన్ అంబాసిడర్ వస్తారు, మన ఎక్కడ క్లీన్ చేస్తారు అనేది మీకు పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే మళ్ళీ. మనం బాధ్యతగా వేస్ట్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలిగితే ఒక అందమైనటువంటి ప్రదేశం కింద మనం మారుతుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. కొంచెం ఈరోజు రకరకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి. ఏదైనా చిన్న డిసీజ్ వేరే దేశం నుంచి వస్తే, వైరస్ వస్తే వెంటనే మన దగ్గరకు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే మనకి ఇమ్యూనిటీ కావాలి. ఇమ్యూనిటీ ఉండట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి బ్యాక్టీరియాలోని దీంట్లోనే మనం ఫైట్ చేస్తున్నాం. సో అందుకే సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నేను 20 years బ్యాక్ మీలాంటి స్టూడెంట్కి 20 years బ్యాక్ ఇదే క్లాస్ రూమ్లో ఇక్కడే కూర్చొని ఇక్కడ ఎవరైనా వస్తే చెప్తే వినడానికి ఆసక్తిగా ఉన్నాడు. అప్పుడు నేనున్నటువంటి ప్రదేశం చాలా బాగుండేది. ప్లాస్టిక్ ఎక్కడ కనిపించేది కాదు. ఎక్కడికి వెళ్ళినా ఆడుకోవడానికి స్థలం ఉండేది. చాలా హ్యాపీగా ఉండేది. ఈరోజు మీకు ఇంట్లోనే ఆడుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు జి శ్రీను, కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు డిమాండ్ చేశారు. ఈ రోజు ఉపాధి హామీ చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా విజయనగరం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద ప్రజా సంఘాలతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును తప్పుపట్టారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని, లేని ఎడల బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను సవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉపాధి హామీ చట్టంపై దాడి చేస్తుందని ఆరోపించారు. బీజేపీకి ఇష్టం లేక అంచులంచులుగా చట్టాన్ని నీరు కారుస్తూ వస్తుందని అన్నారు. ఇప్పటికే కేంద్రం సాంకేతిక లోపాలను చూపిస్తూ కూలీల సంఖ్యను తగ్గించి వేసిందని అన్నారు. చట్టం అమలుకు కేటాయించాల్సిన 100% నిధులను కోత పెట్టిందని, 60% నిధులు కేటాయిస్తూ 40% రాష్ట్రాల మీదకి నెట్టివేసిందని అన్నారు. రైతులకు ఇచ్చినటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో, జంగిల్ క్లియరెన్స్ కానీ, చెరువు పనులు కానీ, గట్టు పనులు కానీ, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు. రైతులకి నష్టం జరుగుద్ది. చెరువులు నష్టపోతాయి, గట్టులు నష్టపోతాయి, రైతు నష్టపోతాడు, అనివార్యంగా కూలీడు కూడా నష్టపోతాడు. అలాగే దీంట్లో కొత్త సిద్ధాంతం ఏంటంటే 60 రోజులు పని తగ్గించారు. అంటే ఇప్పటికే 100 రోజులు చట్టం పని ఉంటే 50 రోజులు మాత్రమే ఇస్తున్నారు. మరొక 60 రోజులు తీసివంటే రేపు భవిష్యత్తులో సంవత్సరానికి 20 రోజుల కన్నా మీ పని అయితే ఉండదు. కాబట్టి ఉపాధి హామీ నుండి నెట్టివేసే కార్యక్రమం, వలసలు పెరుగుతాయి, కూలీలు బాధలు పెరుగుతాయి, అలాగే ఆకలి పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది. ఇది పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియకే ఈరోజు బీజేపీ పూనుకుంది. అందువల్ల తక్షణమే ఇది మనం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందు 90% కేంద్రం, 10% రాష్ట్రం
భరించే నిధులతో ఉండేది, అది పథకం నడిచేది. ఇప్పుడు రాష్ట్రాలు 40%, కేంద్రం 60% ఇస్తామంటాం. ఇప్పటికే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అణుగంటి అప్పులతో కూరుకున్న ఈ ప్రభుత్వాలు ఈ విధంగా 40% పెట్టే పరిస్థితులతో అనివార్యంగా ఈరోజు ఉపాధి హామీ పనులు లేక ఈ కూలీల్ని, రైతుల్ని ఈ విధంగా నష్టం చేసే విధంగా ఉంది. అలాగే ఈ చట్టంలో ఉన్న అవకాశం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ అనేకం కల్పించుకోవడం జరిగింది. ఇవన్నీ ఈరోజు లేకుండా పోతాయి. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తూ ఈ పేరును కూడా మార్పు చేసి, మహాత్మా గాంధీ పేరును కూడా చేసి విధంగా ఈ బిల్లులో తీసుకొచ్చారు. అందుకు ఇది చాలా దుర్మార్గమైంది. అందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తూట్లు పొడిచే విధంగా ఉన్న ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలా, పాత చట్టాలని యథావిధిగా అమలు చేయాలా, అందులోనున్న ఏదైతే సాంకేతిక అంశాలు అడ్డుపెట్టి కూలీలను దూరం చేసే విధంగా అందులో ఉన్న నిబంధనలన్నీ పక్కన పెట్టి ఈరోజు యథావిధిగా మరింత వ్యవసాయ కూలీలకి, రైతులకి పని కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తాం. నగరంలోని 4 సిటీ స్కూల్లో లెర్న్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం 200 మంది విద్యార్థులు 600 నమూనాలను ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కేఏపీ రాజు మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకత విలువను పెంపొందించుకోవడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతి ఏటా డిసెంబర్లో లెర్న్ ఫెస్ట్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రోహిణి ఖాన్, వైస్ చైర్మన్ చంటి, డైరెక్టర్ మధు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 4 సిటీ స్కూల్ డిసెంబర్లోని ఫస్ట్ కండక్ట్ చేస్తాం. కొలాస్టిక్ అంటారు. మ్యాక్సిమము స్టూడెంట్స్ 2000 మంది పార్టిసిపేషన్ చేశారు. అలాగే డిఫరెంట్ సబ్జెక్టుల్లో సుమారు 600 ప్రాజెక్టులని డిస్ప్లే చేశారు. అలాగే పేరెంట్స్ కూడా ప్రతి ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే 4 సిటీ స్కూలు ఉన్నతికి మాకు సహకరిస్తున్నటువంటి మా స్టాఫ్ అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్ అవ్వచ్చు, అందరికీ కూడా 4 సిటీ స్కూల్ తరఫున కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ చెప్తున్నాం. Learning Fest, and around more than 2000 students are participating with more than 600 projects available. And Learning Fest is something which is a collaborative activity which teaches the students to have a spirit of teamwork, and learning leads to progression. So children are having a lot of enthusiasm and creativity around. So this is making the children giving self-motivation, self-reflection, and understanding themselves, who they are, what they are. And this moment is today a student-led event. The whole program or the project is led by the students, and parents are here who are coming as a student, and children are the teachers who are letting them know that what they have learned from educators. So we wish them all very great success and looking forward for more progression and attainment in 4 City School. ఉత్తరాంధ్రలో ఉన్న చెరువులను పరిరక్షించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు పిలుపునిచ్చారు. ఈ రోజు విజయనగరంపట్నంలో ఉన్న యూత్ హాస్టల్లో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 6 జిల్లాలకు చెందిన సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ మేరకు చెరువుల పరిరక్షణకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ జిల్లాలో రాజకీయ నాయకులు అండదండాలతో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయన్నారు. దీనిపై జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆక్రమణదారులు సుమారు 12,000 చెరువులను ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో ఈ సంస్థను ప్రారంభించాం. ఇప్పుడు 6 జిల్లాలో అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఉన్నారన్నారు. మనమందరం పోరాటం చేస్తే ప్రభుత్వం స్పందించి చెరువు ఆక్రమణలై చర్యలు తీసుకుంటుందన్నారు. ఉద్దేశం ఏంటంటే ఉత్తరాంధ్ర పేదరికానికి, వలసలకి, వెనకబాటుతనానికి, మొత్తం అన్ని కష్టాలకి ఈ యొక్క నీటి వనరులు ధ్వంసం అయిపోవడమే, మరీ ముఖ్యంగా చెరువులు. ఆ చెరువులను మనం పరిరక్షించుకోవాలని చెప్పి ఆలోచనతో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన అందరం
ఇప్పుడు చాలామంది ఇందులో ముందుకు వస్తున్నారు. ఇప్పుడిప్పుడే దీని యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తున్నారు. మనకి అదృష్టవశాత్తు మన దేశంలో ఎక్కడా లేనన్ని నీటి వనరులు కానీ చెరువులు కానీ మన ఉత్తరాంధ్రకే ఉన్నాయి. వీటన్నింటినీ గుర్తించే పనిలో మేము ఉన్నాము. దానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. ఇది ఒక ప్రజా చైతన్యంతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో తీర్పులు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు గైడెన్స్ కూడా ఇచ్చింది. ఎక్కడ కూడా నీటి వనరులు ఒక్క అంగుళం కూడా ఆక్రమణలో ఉంచకూడదని చెప్పింది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ జీవోస్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అయినా కూడా కింద స్థాయిలో గ్రామ స్థాయిలో ఇంచు కూడా ఖాళీ చేయలేకపోతున్నారు అధికారులు. కేవలం ఎందుకంటే 30-40 ఏళ్ళుగా ధ్వంసం అయిపోయేవి యొక్క నీటి వనరులు. వాటిని వెనక్కి తీసుకురాకపోతే మనకు మనుగడ ఉండదు. ఈరోజు మనం ఇంత పెద్దోళ్ళం అయ్యామన్నా ప్రపంచానికి మనం వెళ్ళగలిగామంటే కేవలం ఆ పూర్వీకులు మనకు తవ్వించిన చెరువులే కారణం. వాటిని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ పనిలో మనందరం కలిసి పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను పేరున అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. NREGS పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేదిక ప్రతినిధులు చోడి ఆదినారాయణ, కరీం, రొంగ్లి రామారావులు కోరారు. నగరంలోని ప్రజా గ్రంథాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని చట్టంగానే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పథకాల పేర్లు మార్చి తర్వాత దాన్ని నెమ్మదిగా ఎత్తేయడం ఈరోజు కేంద్రం రాష్ట్రం రెండింటినీ మిళితం చేసి వీళ్ళకింత వాళ్ళింత, వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళెవరు, వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళెవరు, మొత్తం ఇద్దరు కూడబలుకొని ఏకంగా పథకాన్ని పంగనామాలు పెట్టడం తప్ప ఈ పథకాన్ని ఎత్తేసేటువంటి పద్ధతిలోనే ఈరోజు పాలకవర్గం ఆలోచిస్తుందని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడంలో అయితే ఎటువంటి ఔచిత్యం కనబడటం లేదు. కాబట్టి ఈ పథకాన్ని ఖచ్చితంగా ప్రజలకు ఇంతో అంత ఉపయోగపడే పథకాలు ఏమైనా చేస్తూ ఉన్నారంటే అందులో ప్రధానమైనది పనికాహార పథకం. ఈరోజు గ్రామాల్లో చాలామంది వ్యవసాయదారులు, కూలీలు అందరూ కూడా 100% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు. ఆ వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలంటే ప్రజలందరికీ ఉపాధి ఉండాలి. ఉపాధి ఉండాలంటే వాళ్ళకి పని కల్పించి ఉపాధిని సెట్ చేసి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసి ఎత్తేయాలనేటువంటి దురాలోచన అనేది ప్రజలు సహించరు, క్షమించరు. దీని మీద దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగేటువంటి అవకాశాలు అయితే ముందుగా కనబడుతూ ఉన్నది, ఇప్పటికే కనిపిస్తుంది. ఉపాధి హామీ పథకాన్ని నిన్న శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని సవరణ చేస్తూ రామ్జీ అనే పేరుతోటి దాన్ని సవరణ చేశారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం 60% గాను, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వాలని ఈ పనికాహార పథకానికి నిర్దేశంతో ఒక జీవోని పంపించడం జరిగింది. దీనివలన మీరు పేదలకి అన్యాయం జరిగే పరిస్థితి ఈ జీవో వల్ల ఉంది. దాన్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు అలాగే విలీనం ఫైబ్రికేషన్ జరిగినటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఆర్థిక లేమితో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు రాష్ట్రాలు పొరపాటున 40% తను ఇవ్వవలసినటువంటి నిధులు ఇవ్వకపోతే కేంద్రం కూడా 60% నిధులు ఎగ్గొట్టేసే పరిస్థితి ఉంది. దీనివలన ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఎన్నికల టైంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని హామీ ఇచ్చిందో దానికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది. మేము చెప్పేది ఏంటంటే మీరు ఏ పేరుతోటైతే పెట్టుకోండి, కానీ పేద ప్రజలకి చేసేందుకు పని, ఉండేందుకు గూడు, కట్టుకునేందుకు గుడ్డ, తినేందుకు తిండి కలిగేటట్టు పనికోప. వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుకు బ్యాంకులకు నిర్దేశించిన రుణ లక్ష్యాలు ఈ ఏడాదిలోగా పూర్తయ్యేలాగా సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారులకు రుణాలను ఇప్పించడంతో పాటు ఆ రుణాన్ని బ్యాంకులు తిరిగి వసూలు చేయడంలో కూడా ప్రభుత్వ శాఖలు తమ వంతు సహకారం అందించాలని సూచించారు. జిల్లా స్థాయి డీసీసీ
డిఎల్ఆర్సీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో PMEGP, PM విశ్వకర్మ, PMFME, PM సూర్యఘర్, CCRC కార్డులు జారీ, బ్యాంకుల్లో ఆన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్, ప్రభుత్వ కార్యక్రమాల లక్ష్య సాధన, మెప్మా, DRDA పరిధిలోని మహిళా సంఘాలకు రుణ మంజూరు, PM స్వానిధి, ముద్ర రుణాలు, పంట రుణాలు, PKCC క్యాంపెయిన్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకులకు ఇచ్చిన లక్ష్యాలన్నీ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. అందుకు ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని, రికవరీలో కూడా భాగస్వాములు కావాలని సూచించారు. అప్పర్ లిమిట్ ఎంత ఉంది దానికి? ఫైనాన్షియల్ అప్పర్ లిమిట్ ఎంత ఉంది? దాంట్లో పర్సంటేజ్ ఏంటి? మినీ రైస్ మిల్ అయితే 1 lakh పర్సంటేజ్ ఎంత అండి? వాట్ ఈస్ సబ్సిడీ, వాట్ ఈస్ లోన్, వాట్ ఈస్ హిస్ బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్? 35% దేంట్లో 35% సబ్సిడీ PMF. ఓకే. డైరీ ప్రొడక్ట్ షాప్ కూడా అంతే సార్, అది 15 lakhs అవుతుంది. మన దీనిలో సబ్సిడీ ముందు మీరు పర్సంటేజ్ చెప్పేయండి నాకు. 35% సబ్సిడీ. ఓకే, సబ్సిడీ. ఆ లోన్ ఎంత ఉంటుందని? ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ విజయనగరం టౌన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కిషోర్ హాజరై 16 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కమిటీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉద్యోగస్తుల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఉద్యోగస్తులకు నమ్మకంగా ఉంటూ ఏపీ NGO సంఘం పనిచేస్తుందన్నారు. అధ్యక్షుడు ఆనంద్, కార్యదర్శి రామకృష్ణ, మిగతా 14 మంది సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా టౌన్ తాలూకా యూనిట్ ఎన్నికలు అత్యంత కోలాహలంగా చాలా మంచి వాతావరణంలో ప్రశాంతంగా జరిగాయి. సుమారు 1557 మంది సభ్యులు ఉన్న ఈ యూనిట్లో 16 పోస్టులకు గాడు సింగిల్ సెట్ నామినేషన్ దాఖలు చేయడంతో ఈరోజు ఎలక్షన్లన్నీ ఏకగ్రీవంగా జరిగినట్టు ఇప్పుడే ఎలక్షన్ ఆఫీసర్ గారు తెలిపారు. చాలా సంతోషం. ఎన్నికలు ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలోనైతేనేమి మన్యం జిల్లాలోనైతేనేమి అన్ని యూనిట్లకి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. ఇది ఉద్యోగుల తాలూకు ఐక్యతను సూచిస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ NGO సంఘం కామ్రేడ్ విద్యాసాగర్ గారు మా అధ్యక్షులు, కామ్రేడ్ DV రమణ గారు మా జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు మాకైతే మ్యాక్సిమమ్ చాలా డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ గత ప్రభుత్వంలో పెండింగ్ డిమాండ్ లేని, ముఖ్యంగా PRCకి కమిషన్ వేయాలని, IR ప్రకటించాలని, అలాగే మా పెండింగ్ DAలు ఇవ్వాలని, అలాగే చాలా కాలంగా సరెండర్ లీవ్లు, GPFలు, APGLIలు పెండింగ్లో ఉన్నవి మెడికల్ రియంబర్స్మెంట్లు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డుల మీద స్టీరింగ్ కమిటీలో NGO సంఘ నా అధ్యక్షులు సాగర్ గారిని ప్రాతినిధ్యం చేస్తూ జీవో ఇచ్చినందుకు, అలాగే చైల్డ్ కేర్ లీవ్ 180 రోజులకు వయోపరిమితి ఎత్తేసినందుకు ఈ ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏపీ NGO సంఘం ఉద్యోగుల పక్షపాతి, ఉద్యోగుల కోసం గత 75 సంవత్సరాలుగా అద్భుతంగా పనిచేస్తూ ఉన్న సంఘం మాది. వ్యాన్గార్డ్ ఆర్గనైజేషను. మేమైతే మాత్రం మాకు ఏ రకమైన ప్రలోభాలు లేవు. మాకు ఒక ఉద్యోగుల తాలూకా హక్కుల కోసమే మేము పనిచేస్తూ ఉన్నాం. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించిన వారోత్సవాలు నేటితో ముగియడంతో కలెక్టరేట్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు ఇంధనం పొదుపు చేద్దాం, భావి తరాలకు వెలుగునిద్దాం అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అలానే ఇంధన పొదుపు ఎలా చేయవచ్చు, ఇంధన పొదుపు వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది 10 మందికి తెలిసే విధంగా విద్యార్థులు వేసిన డ్రాయింగ్ను కలెక్టర్ రామసుందర్ రెడ్డి పరిశీలించారు. పెయింటింగ్ వేసిన విద్యార్థులు కలెక్టర్ రామసుందర్ రెడ్డి అభినందించారు. ఈ వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి బహుమతి ప్రదానం చేసి విద్యార్థులను అభినందించారు. ఎనర్జీ ప్రొడక్షన్ అన్లిమిటెడ్ కాదు. ఎక్కడ అన్లిమిటెడ్గా మనం ఎంత కావాలంటే అంత ప్రొడ్యూస్ జరగడం లేదు. ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. సో ఆ లిమిట్లోనే మనమంతా కూడా కన్జంప్షన్ చేసుకోవాలి. ఆ లిమిట్లోనే మనం ఇండస్ట్రీస్కి అన్నిటికీ పవర్ ఇవ్వాలి. ఆ లిమిట్లోనే మనకు స్ట్రీట్స్కి అన్నిటికీ లైటింగ్ ఇవ్వాలి. అంతా ఆ లిమిట్లోనే జరిగిపోవాలి మనం. సో అది చేయాలంటే ఏం చేయాలి? మనము అందరం కూడా పవర్ను జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. సో
సో పవర్ నేను డబ్బులు కడుతున్నాను మీకేంటి నేను ఎంతైనా వాడుకుంటాను కాదు, అది కాదు. పవర్ నీది ఒక్కడిదే కాదు, అందరిది. ఇది ఉమ్మడి ఆస్తి, మనందరి ఆస్తి ఇది. కాబట్టి మనం జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది పవర్ని. సో పవర్ని అన్లిమిటెడ్గా వాడుకుంటాము, ఎన్విరాన్మెంట్ని డిస్ట్రాయ్ చేస్తాము అంటే అల్టిమేట్గా నష్టపోయేది మనమే. సో ఎన్విరాన్మెంట్ ఏం నష్టపోదు, అది న్యూ ఈక్విలిబ్రియంకి వెళ్ళిపోతుంది. సో మనం లేని ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు మార్స్ ఉంది, ఏమైంది మార్స్కి ఏం కాలే, మార్స్లో ఉండే జలజీవం అంతా వెళ్ళిపోయింది. అలాగే మనది కూడా, మన ప్లానెట్ కూడా కాకూడదంటే మనం జాగ్రత్తగా మనకున్న సోర్సెస్ని జాగ్రత్తగా వాడుకోవాలి, పర్టికులర్గా ఎనర్జీని. అలా జాగ్రత్తగా వాడుకుంటేనే మనం రెన్యూవబుల్ సోర్సెస్ సరిపోతాయి మనకు. అలా జాగ్రత్తగా వాడుకోలేదంటే మళ్ళీ మనము నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అండ్ పొల్యూషన్ కాజింగ్ సోర్సెస్ లైక్ థర్మల్ ఎనర్జీకి అలా వెళ్ళాల్సి వస్తుంది. థర్మల్ ఎనర్జీ కావాలంటే మళ్ళీ మనము బొగ్గు బంద్ చేయాల్సి వస్తుంది. సో బొగ్గు బంద్ చేస్తే మనం మళ్ళీ ఎన్విరాన్మెంట్కి లాస్ చేస్తాం మనం. అలా కాకుండా మనకు రెన్యూవబుల్ ఎనర్జీస్, విండ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ, ఏదైతే పొల్యూషన్ కాజ్ చేయదో వాటితోనే మనము ఉండాలి. అంటే మనము మన పవర్ కన్జంప్షన్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఏదైతే పొల్యూషన్ కాజింగ్ కాకుండా ఉన్న పవర్ సైడ్ మనం వెళ్ళిపోవచ్చు. అందరికీ పవర్ ఉంటుంది, క్వాలిటీ పవర్ ఉంటుంది. సో ఇదంతా మీరు గమనించారు, చక్కగా పార్టిసిపేట్ చేశారు. విద్యార్థులకు అందరికీ మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సంతపాలెం గ్రామంలో గ్రీన్ఫీల్డ్ హైవేలో భూమిని కోల్పోయిన రైతుకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డికి బాధితులు వినతిపత్రం సమర్పించారు. వివరాల్లోకి వెళ్తే కొత్తవలస మండలం సంతపాలెం గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్ 2/1లో 5.14 ఎకరాల భూమి దళిత సామాజిక వర్గానికి చెందిన టి చిన్నయ్యకి ఢీ పట్టా భూమిని 1982లో అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. నాటి నుంచి ఆ కుటుంబానికి చెందిన వారసులు భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గ్రీన్ఫీల్డ్ హైవేలో భూసేకరణ చేసిన సందర్భంలో అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడంతో మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం రాలేదన్నారు. ఇదే భూమిని అధికారులు రికార్డ్స్ తారుబాటు చేసి రికార్డ్స్లో సబ్ డివిజన్ చేసి రఘురామరాజు అనే పేరుతో రికార్డ్స్ నమోదు చేశారని పట్టాదారుడు కుటుంబ సభ్యులు ఆవేదన వెలుబుచ్చారు. దీనిపై కొత్తవలస మండలం రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కావున తమకు న్యాయం చేయలేదని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ముందు గోడును వెల్లబుచ్చారు. గతంలో ప్రభుత్వం వారు డీపట్టలు ఇచ్చి ఉన్నారు సార్. ఆ డీపట్టలు 1961లో దెందేటి కన్నయ్య పేరుని, దెందేటి చెన్నయ్య పేరుని, దెందేటి అచ్చన్న పేరుని, దెందేటి కన్నయ్య పేరుని, దెందేటి చెన్నయ్య పేరుని కూడా భూములు ఇవ్వడం జరిగింది సార్. అదంతా డీపట్టలు సార్. 2 సర్వే నెంబర్లో 48 ఎకరాల 52 సెంట్ల భూమి ఇవ్వడం జరిగింది సార్. ఆ భూమిని భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్లు, రెవెన్యూ యంత్రం కొమ్ము కలిపి భూ కబ్జాదారులు పాల్పడ్డారు సార్. ఈ యొక్క విషయాన్ని పలుమార్లు కలెక్టర్ గారికి, తహసీల్దార్ కార్యాలయం కూడా మనం వినత ఫిర్యాదులు చేసుకున్నప్పుడు కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు సార్. అలాగని చెప్పేసి లాస్ట్ మంత్ 20/11/2020 ఏదో షెడ్యూల్ కులాలకు సంబంధించిన జోహల్ గారు కమిషనర్కి ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది సార్. ఆ లెటర్ ఏమొచ్చి కలెక్టర్ గారికి సిఫారసు చేశారు. కలెక్టర్ గారికి నుంచి ఏమొచ్చి మా కొత్తవలస తహసీల్దార్ కార్యాలయాలకు కూడా సిఫారసు చేశారు సార్. ఏ విషయమైనా కూడా కొత్తవలస తహసీల్దార్లు కూడా ఈ విషయాన్ని మాకు వివరించట్లేదు సార్. అయితే ఇంకేంటి సార్, అడంగల్లో వేరు రైతులు అని చెప్పడం కూడా ఈ పంచనామా రిపోర్టులు కూడా ఉన్నాయి సార్. ఈ పంచనామా రిపోర్టులు ఏదైతే అధికారులు రైతులు నిజమైన రైతులు కాకుండా రియల్ ఎస్టేట్లకు కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో అమ్ముడుపోవడం జరుగుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమైన రైతులకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో పోయిన భూమికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి సుమారు 3 సంవత్సరాల నుంచి ఈ కార్యాలయాలకు ఈ కలెక్టరేట్లు తిరగడం జరుగుతుంది సార్. ఎటువంటి స్పందన లేదు సార్. అందుకని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి ఒక వినతిపత్రం ఇస్తూ రేపు సోమవారం నుంచి వచ్చే సోమవారంలో మా సమస్య క్లియర్ అయినంత వరకు ఏదైతే కొత్తవలస మండల తహసీల్దార్ కార్యాలయంలో రిలే నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి ఒక కలెక్టర్ గారికి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది సార్. సీతానగరం వద్ద స్వర్ణముఖి నదిపై 12 కోట్ల రూపాయలతో నూతనంగా బ్రిడ్జ్ నిర్మించారు. ఈ రోజు ఉదయం పార్తీపురం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో బ్రిడ్జ్ ట్రయల్ రన్ నిర్వహించారు. 12 కోట్ల రూపాయలతో 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో స్వర్ణముఖి నదిపై బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో పనులు నిలిచిపోగా
మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక బ్రిడ్జ్ పనులు పార్తీపురం ఎమ్మెల్యే భోనెల్లి విజయ్ చంద్ర పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విశాఖపట్నంకి వెళ్ళాలన్నా, విశాఖపట్నం నుంచి ఇటు రాయగడ, ఇటు పక్క రాయపూర్కి వెళ్ళాలన్నా ఈ ప్రధానమైనది మన ఈ బ్రిడ్జ్. దాదాపుగా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పక్క బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చింటే దానికోసం 14-19లోనే ఈ బ్రిడ్జ్కి తెలుగుదేశం గవర్నమెంట్ అప్రూవ్ చేయడం జరిగింది. అప్పటికి పిల్లర్స్ వేసేసి ప్రభుత్వం కంప్లీట్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళు తట్టెడు మట్టి కానీ, గమేలే సిమెంట్ కానీ చిన్న పడుకు కూడా చేయకుండా గాలికి వదిలేశారు. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చి 18 నెలల్లోనే దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పొరపాటును ఏమైనా బ్రిడ్జికి అయి ఉంటే రాకపోకలకే పెద్ద అంతరాయం. మన కనెక్టివిటీ విశాఖపట్నం ఇటు అటుపక్క కూడా రాకపోకలే ఉండవు. అలాంటి పరిస్థితిలో దీన్ని చాలా ఎక్కువగా సీఎం గారి దగ్గరికి కానీ, ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దగ్గరికి కానీ వెళ్ళి పర్సనల్ గా చెప్పి కాంట్రాక్ట్ పిలిపించి త్వరితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఒకటి ఏంటంటే ట్రాఫిక్ ఎలా చేయించాం. ఇక వారం రోజులు ట్రాఫిక్ వెళ్ళిన తర్వాత ఏమైనా చిన్నవి ఇంకేమైనా మరమ్మతులు ఇంకేమైనా ఉన్నాయంటే చేసి మన జిల్లాకి త్వరలోనే ఇంకొక 4-5 రోజుల్లోనే ఈ బ్రిడ్జిని జిల్లాకి అంకితం చేయడం. ఏపీఎస్ ఆర్టీసీ డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాన్ని ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. దానికి సంబంధించిన కరపత్రాలను విజయనగరం పార్సల్ కార్యాలయం వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్సల్ సర్వీస్ సేవలు మరింత విస్తృతం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. వినియోగదారులు ఏపీఎస్ ఆర్టీసీ కొరియర్ సర్వీస్ను వినియోగించుకోవాలన్నారు. ఈ రోజు నుంచి జనవరి 19వ తేదీ వరకు మాసోత్సవాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిపో మేనేజర్ జె శ్రీనివాసరావు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం డిస్ట్రిక్ట్ కొరియర్ సర్వీసు కౌంటర్ నందు ఈరోజు మాసోత్సవాల సందర్భంగా ఈ నెల 20 నుంచి వచ్చే నెల 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు ఈ విజయనగరం జిల్లాకి మనకి 3700 ఈ డోర్ డెలివరీ కార్గోలు చేయమని, బుకింగ్స్ చేయమని ఆదేశాలు వచ్చాయి. దాని నిమిత్తం ఈరోజు ఇక్కడ పోస్టర్ మరియు కరపత్రాలు విడుదల చేస్తున్నాము. సుమారుగా మన జిల్లాలో రోజువారీ ఆదాయం 1,00,000 రూపాయలు వస్తుంది యావరేజ్గా. నెలకి 30 లక్షల ఆదాయం మన జిల్లా ద్వారా కార్గో ద్వారా మన జిల్లాలో నమోదు కాబడుతుంది. మరి ముఖ్యంగా ఈ కార్గో అన్నది ఇంకా ప్రజలకి ఇంకా డోర్ డెలివరీ ఫెసిలిటీ ఇస్తే ఇంకా మరింతగా ఆదాయం పెరిగే అవకాశం ఉందని మరి ఈ ప్రచార మాసోత్సవాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా మరి అన్ని ప్రధాన పట్టణాలు 84 ముఖ్య పట్టణాలు ఉన్నాయి స్టేట్లో. వీటన్నిటికి కూడా ఈ డోర్ డెలివరీ సదుపాయం ఉంది. కాబట్టి వినియోగదారులందరూ కూడా ఈ మాసోత్సవాల సందర్భంగా ఈ డోర్ డెలివరీ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని. ఇంకా భోగాపురం మండల కేంద్రంలో గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ మార్కెట్ చైర్మన్ నెల్లిమల్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారాజు మాట్లాడుతూ స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి సామాజిక కర్తవ్యమని అన్నారు. చెత్తను వేరు చేసి వినియోగయోగ్యంగా మార్చే ఈ కేంద్రం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇంతకుముందు చెప్పినట్లు మన ఎండిఓ గారు, పీడీఓ గారు, అలాగే చైర్మన్ గారు చెప్పినట్లు పరిశుభ్రత అన్నది మానవ జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి, మనం మనుషులం కూడా పరిశుభ్రంగా ఉంటాము. అలాగే ఈ ప్లాస్టిక్ భూతము అనేది
ఇది ఎప్పటి నుండో మనల్ని చాలా కలవరపరుస్తూ ఉంది. ప్లాస్టిక్ అన్నది కొన్ని వందల సంవత్సరాలు అయితే కానీ భూమిలో నాశనం కాదు. అట్లాంటి ప్లాస్టిక్ను నిజంగా మనం నిర్మూలించాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి అధికారులకు ఆదేశించడమైంది. అందులో భాగంగానే ఇది ఎవరో ఒకరు చేస్తే ఇది పూర్తి కాదనే ఉద్దేశంతో ప్రజలకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఈ కార్యక్రమం చేయమని చెప్పి, ఖచ్చితంగా చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ప్రతి నెలలో 3వ శనివారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేపట్టారు. ఈరోజు భోగాపురం మండలం భోగాపురం హెడ్ క్వార్టర్లో చెత్త నుండి సంపద సృష్టించే కార్యక్రమం 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏది వేస్ట్గా పోకూడదు, ప్రతిదాని నుంచి కూడా మనం సంపద అనేది సృష్టించాలనే ఆలోచనతో ఈ షెడ్లు ఆ రోజుల్లోనే కట్టడం జరిగింది. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో డిసెంబర్ 20న నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీఆర్ దామోదర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకుంటారని, ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం మనసు శరీరం మధ్య సమతుల్యతను పెంపొందించడం, ఒత్తిడి తగ్గించడం, అంతర్గత శాంతిని సాధించడంపై ప్రజల్లో అవగాహన పెంచడమని అన్నారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఆందోళనలు, మానసిక ఒత్తిడి మధ్య ధ్యానం ఒక శక్తివంతమైన సాధనంగా నిలుస్తుందని, రాజయోగ ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, భావోద్వేగ సమతుల్యత సాధ్యమవుతుందని, ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుతుందన్నారు. జీవితంలో మనిషికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఈ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకునేదానికి, అలాగే ఒక సత్ప్రవర్తనతో నడవడానికి, సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాలకి మనం ఏ విధంగా స్పందిస్తుంటాం, మన మనసుని, మన శరీరాన్ని కోఆర్డినేట్ చేసి ఈ సమాజానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తుల్ని ఇచ్చేటువంటి ప్రక్రియలు ఈ యొక్క రాజయోగా అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది. నేను కూడా ఈ ఎస్బీఐ ముందు కూడా యోగా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత నేను ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు నాకు ఒక యోగా టీచర్, నేను ధ్యానం నేర్పించేవాళ్ళు వారానికి 1 రోజులు. రియల్లీ నేను చాలా ఆ యోగా వల్ల, అలాగే ధ్యానం వల్ల వారంలో 1 రోజు ఒక 1 అవర్ 1.5 అవర్ నిజంగానే నేను ఎన్నో బెనిఫిట్లు పొందాను దాంట్లో. ఎందుకంటే మా జాబ్లో మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఎన్నో ప్రెషర్స్, ఎన్నో రకరకాలైనటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎక్కడ ఏ శక్తిని వాడాలి, అంటే పవర్ ఎక్కడ వాడాలి, ఎక్కడ చేయాలి, అన్ని బ్యాలెన్స్ చేసుకునే దిశలో ఈ యోగా నాకు చాలా ఉపయోగపడింది. మత్స్యకారుల్ని బంగ్లాదేశ్ నుంచి క్షేమంగా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కర్రోతు బంగారాజు హామీ ఇచ్చారు. పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి వెళ్లడంతో బందీలుగా మారిన మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఈరోజు పోలిపల్లి గ్రామంలో బంగారాజు గారి ముందు వారి బాధను తెలియజేశారు. బంగ్లాదేశ్లో బందీలుగా మారిన విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది మత్స్యకారులు వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు మరియు ఒక బియ్యం ప్యాకెట్ చొప్పున ఇస్తూ వారికి భరోసా ఇచ్చారు. మత్స్యకారులు కన్నీటి పరిమంతంతో త్వరగా బందీలుగా ఉన్నటువంటి మా వాళ్ళని స్వగ్రామాలకు తీసుకురావాలని కోరారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వద్దకు తీసుకువెళ్లాలని అన్నారు. మా ఆయన గారి పేరు మార్పల్ చిన్నప్పన్న, నేను వాళ్ళ వైఫ్ని. మా ఆయన గారు బోట్కి వెళ్ళి ఇలా జరిగింది, ఇలా బంగ్లాదేశ్ పోస్ట్ కార్డులు పట్టేశారు. ఇలా జరిగి 2 నెలలు అవుతుంది. ఇంతవరకు గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది ఏమో నాకేం అర్థం కాదు. ఇంతవరకు వాళ్ళు ఎలా ఉన్నారో కూడా మాకు తెలియలేదు. వాళ్ళ నుంచి ఏ సమాచారం కూడా మాకు అందలేదు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నాము అని అనేసి అని మాకు కొంచెం తెలిసింది. అప్పటి నుంచి మాకేం వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది మాకు కొద్దిగా టెన్షన్గా ఉంది. మా పిల్లలు కూడా చాలా భయపడిపోతున్నారు. మా డాడీ ఏంటమ్మా ఇంకా రాలేదని మా పిల్లలు కూడా అడుగుతున్నారు. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు.
అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మీ అందరి తరపున మీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మంచి విద్యను అందించడంతో పాటు ఆరోగ్యపరమైన అంశాలు కూడా దృష్టి సారించి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రభుత్వం చేపడుతున్నందున విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు సూచించారు. భోగాపురం ఏపీ మోడల్ స్కూల్లో శనివారం ముస్తాబు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల్లో చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలలో ముస్తాబు పథకాన్ని తీసుకురావడం ఎంతో ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. మనసులో చదువుకోవాలని ఉన్నా చదువుకోలే. ఎందుకు మినిస్టర్ నారా లోకేష్ గారు బాగా ఆలోచించి ఇప్పుడు మీ అభివాదరు మాట చెప్పారు. ఏం చెప్పారు? పార్వతీపురం జిల్లాలో 3000 మంది జిల్లా మొత్తం మీద ఎప్పుడు కూడా స్కూల్కి వచ్చేవారు కాదు. కారణం ఏంటంటే అనారోగ్యం కారణంగా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా అభ్యర్థులను స్వీకరించి పారదర్శకంగా పరిష్కారాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల నుంచి ఇచ్చిన బ్రహ్మాండమైన మెజార్టీ మార్కెట్ గౌరవంగా స్వీకరించి ఆ విశ్వాసాన్ని తగ్గట్లుగా బాధ్యతాయుత పరిపాలన అందించడం తన ధ్యేయమని కోళ్ల లలిత కుమారి కోరారు. ఈరోజు ప్రజా దర్బార్లో మొత్తం 60 సమస్యలు నమోదు కాగా వాటిలో కొన్ని సమస్యలకు అక్కడికక్కడే తక్షణ పరిష్కారాలను అందించారు. మిగతా ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోరారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ సివిల్ జడ్జి హేమశ్రవంతి జానకిరామ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం రోహిణా రావు అన్నారు. బొబ్బిలి కోర్టులో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలు చేయడంతో అనారోగ్యం బారిన పడతారన్నారు. బాల్య వివాహాలు చేస్తే వధువు వరుడు తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బాల్య వివాహాలు నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మూర్తి, సింహాచలం సిబ్బంది పాల్గొన్నారు. ఇలాగా న్యాయస్థానాలకు కానీ తెలిసిందంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి బాధ్యత మన సొంత ఇంటి మీద కాదు, చుట్టుపక్కల అందరి మీద కూడా ఉంది. మనకి బాగా మన సొసైటీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ ఇది. దీన్ని బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళామంటే అలాంటి మనం పూర్తిగా అరికట్టగలం. ఏది అరికట్టడం అనేది ఎదుటి వాళ్ళ కోసం కాదు, మన కోసం కాదు, రెండింటి కోసం, అల్టిమేట్ గా మన దేశ భవిష్యత్తు కోసం. మీరందరూ కూడా ఈ విషయాలు పరిగణలో పెట్టుకొని అది జరిగితే మనకి ఎంత నష్టం జరుగుతుంది, అలాంటిది జరగనిస్తూ అక్కడ నిలబడి చూస్తూ ఉన్నామంటే పర్సనల్గా ఇంకెంత నష్టపోతాం అన్నది గుర్తుపెట్టుకొని మన చుట్టుపక్కల ఎక్కడ కూడా అలాంటివి జరగకుండా మనకు తెలిసిన 10 మందికి చెప్తూ అలాంటిది ఏదైనా జరిగే ఆలోచన ఉన్న చోట కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఇలా వాళ్ళకి అప్పుడే అవేర్నెస్ ఇచ్చి చేయకూడదు, వాళ్ళకి ఇంత నష్టం జరుగుతుంది, చేసుకున్న వాళ్ళు ఆ అమ్మాయి అనారోగ్య పాలవుతుంది, పుట్టిన పిల్లలు కూడా కరెక్ట్గా మంచిగా ఆరోగ్యంగా పుట్టారని నమ్మకాలు లేవండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గరుండి చేసే పెద్దవాళ్ళు. యాదాద్రి భువనగిరి రైలు నుండి జారిపడి నవ దంపతులు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైలు మార్గంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఏపీలోని పార్తపురం, మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావులపల్లికి చెందిన కోరాడ సింహాచలం, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవానీతో 2 నెలల క్రితం వివాహమైంది. సింహాచలం హైదరాబాద్లో ఒక రసాయన పరిశ్రమలో పనిచేస్తుండగా జగద్గురి గుట్టలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు దంపతులు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైల్లో సికింద్రాబాద్ నుంచి గురువారం రాత్రి బయలుదేరారు. రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్ద నిలబడి ఉన్న ఇద్దరు జారిపడి మృతి చెందారు. శుక్రవారం ఉదయం విధుల్లో ఉన్న ప్రాక్టీస్ గమనించి రైల్వే పోలీసులు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రైల్వే జీఆర్పీ ఇన్ఛార్జ్ కృష్ణారావు తెలిపారు.
వ్యర్థాల నుండి సంపద సృష్టి దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని విశాఖపట్నం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన ఆపర్చునిటీస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ సెక్టార్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ ఘర్లతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ఒక్కో థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రజల మధ్య సమన్వయం సహకారంతోనే సామాజిక మార్పు సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈరోజు ఈ నెల థీమ్లో భాగంగా మన ఎన్వైరన్మెంట్ సెక్టర్లో ఉన్న అవకాశాల గురించి నెల పాటు మనము చర్చలు అదేవిధంగా వివిధ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సర్క్యులర్ ఎకానమీ అంటారు. ఈ సర్క్యులర్ ఎకానమీలో భాగంగా వేస్ట్ టు వెల్త్, అదేవిధంగా వాటర్ పొల్యూషన్ తగ్గించడం, వాటర్ ట్రీట్మెంట్, అదేవిధంగా గ్రీన్ కవర్, ఇలాంటి అవకాశాల గురించి చర్చించడం జరుగుతుంది. దీంతో పాటు ఎంఎస్ఎంఈ రంగంలో ఉన్న పరిశ్రమల్ని సంప్రదించి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టుకొని ఈ యూనిట్స్ అన్నీ కూడా సెటప్ చేయడానికి అవకాశాలు కల్పించడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. స్వయం శక్తితో రాజకీయాల్లో అత్యున్నతంగా ఎదిగిన వ్యక్తి వాజ్పేయి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ శ్రీభరత్, మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా బీచ్ రోడ్లోని విఎంఆర్డీఏ కూడలిలో ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహానికి ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు. విశాఖతో వాజ్పేయికి గల అనుబంధాన్ని వారు గుర్తు చేశారు. వాజ్పేయి వ్యక్తిత్వం, సమర్థత వల్లే ఆయన చేపట్టిన పదవులకు గౌరవం వచ్చిందని పేర్కొన్నారు. ఎంత మృదు స్వభావమో అంతటి ధైర్యశాలి వాజ్పేయిని అందుకు పోఖ్రాన్ అణు పరీక్షలు నిదర్శనమని గుర్తు చేశారు. ఆయన కలలు కన్నా 360 ఆర్టికల్ను రద్దు చేసి ప్రధాని మోడీ ఆయన ఆశయాన్ని నెరవేర్చారని కీర్తించారు. 12 సార్లు పార్లమెంటరీగా వివిధ అత్యున్నత పదవుల్లో దేశానికి ఎనలేని సేవలు అందించారని అసాధారణ వ్యక్తి వాజ్పేయిని కీర్తించారు. గొప్పతనాన్ని భావి తరాలకి పునఃపరిచయం చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నేను ప్రధానంగా ముందు అభినందనలు తెలియజేసుకుంటాను. 2 సీట్లు మాత్రమే గెలిచిన తర్వాత కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తర్వాత కొన్ని సంవత్సరాలకే భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ పేరుతో కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చి ప్రధాన పీఠం మీద అధిష్ఠించిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇటువంటి నాయకత్వ లక్షణాలతో పాటు కవి హృదయం కలిగిన వాడు. ఆయన ప్రజల సమస్యల్ని, సమాజంలో ఉంటున్న అంతరాల్ని తన కవితా రూపంలో ప్రదర్శించడమే కాకుండా అదే సమస్యల మీద తన అద్భుత వాక్పటిమతో పార్లమెంటులో మాట్లాడి ఆనాడు ప్రభుత్వాన్ని గడగడలాడించి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వాడు. ఇంత నాయకుడు అంటే కాలంతో పాటు కరిమైపోయేవాడు కాదు, కాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోయేవాడు నిజమైన నాయకుడు అవుతాడు. ఒక్క మచ్చలేని వ్యక్తి, ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఉండగలటం సాధ్యమా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ విధంగా చేసిన గొప్ప నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి అటల్ జీ యొక్క జీవితం సామాన్యమైంది కాదు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగానే దేశ ప్రధానమంత్రి అయ్యారు. శ్రీరామ్ జోహార్ అటల్ జీకి. ఈ అటల్ మోడీ సూపర్ పవర్ యాత్ర పేరుతోని మరి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అద్భుతం, మహా అద్భుతం. ఎవరితో కాదు కూడా ఇక దేశంలో ఎక్కలేదు. మనం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని చెప్పి ఆలోచన రాలేదు, సాధ్యం కాలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అటువంటి ప్రాంతంలో అందరినీ ఒప్పించి మెప్పించి అద్భుతంగా ఈ యాత్ర చేపట్టడం నిజంగా అద్భుతం. నిజంగా ఈ యాత్రకు సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఈ పవిత్ర గడ్డ మీద
ఇవాళ నాకు ఆ మహనీయుడు మనందరి స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నా చేతుల ద్వారా ఆవిష్కరించేటువంటి అదృష్ట అవకాశం అవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. పదవికి గౌరవం తెచ్చిన వ్యక్తి కాదు, పదవికి గౌరవం నేర్పిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాదు. ఎక్కడెక్కడో అక్కడ మధ్యప్రదేశ్లో మనకు ఊరు తెలియదు, మనకు పేరు తెలియదు. మధ్యప్రదేశ్లో ఒక గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో నివసించిన పుట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ కేంద్రం 2026 విద్యా సంవత్సరానికి గాను పలు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇప్పటికే ఈ నెల 8 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. వచ్చే నెల 6లోగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే 500 రూపాయలు, మిగిలిన కులస్తులైతే 2000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 7 నుంచి 10 వరకు 5000 రూపాయల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్యాషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, ఎక్స్టెన్సివ్ డిజైన్, లెదర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి ఫిబ్రవరి 8న వ్రాత పరీక్ష ఉంటుందని నిఫ్ట్ డైరెక్టర్ అన్నాజీ శర్మ డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో మీడియాకు తెలియజేశారు. సార్ ఇంటర్మీడియట్ అయిపోగానే పర్టికులర్లీ సౌత్లో ఇంజనీరింగ్, మెడిసిన్ వైపే మొగ్గు చూపుతారు. అలా కాకుండా ఈనాడు ప్రపంచ డెవలప్మెంట్స్ బట్టి ఆల్టర్నేటివ్ కెరీర్స్ అనేవి చాలా ఉన్నాయండి. పర్టికులర్లీ ఈ ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్లో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. వాళ్ళు ఏంటంటే ఒక మూసలో వెళ్ళడానికి ఇష్టపడరు. అలాంటి వారి గురించని సృజనాత్మకత ఉన్న కోర్సెస్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అని, మాస్టర్స్ ఆఫ్ డిజైన్ అని, మాస్టర్స్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ అని కొన్ని ప్రోగ్రామ్స్ ఎన్ఐఎఫ్టీలో అవైలబుల్గా ఉన్నాయండి. పూర్వకాలము అంటే 1980sలో ఎక్కువగా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ టీ, కాఫీ, ఐరన్ ఓరు, టెక్స్టైల్స్ ఉండేవన్నమాట. అమెరికా, యూరోప్ దేశాల్లో అంత మునుపు వాళ్ళే డిజైన్ చేసి బట్టలు తయారు చేసి వేరే దేశాలకి ఎగుమతి చేసేవాళ్ళు. తర్వాత ఇది లేబర్ ఇంటెన్సివ్ కాబట్టి ఇండియాకి డెవలపింగ్ కంట్రీస్కి షిఫ్ట్ చేశారండి. అప్పుడు మన దగ్గర డిజైన్ స్కిల్ లేక ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, మాస్ మ్యానుఫ్యాక్చరింగు, తర్వాత మర్చండైజింగ్ అనే స్కిల్ అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీకి చాలా క్రూషియల్ అండి, అది హార్ట్ అంటాం అనమాట. అలాంటి స్కిల్స్ లేకపోవడం వలన భారతదేశం వెనుకబడుతోందని చెప్పి భారత టెక్స్టైల్ మినిస్ట్రీ ఏం చేసిందంటే ఎఫ్ఐటి న్యూయార్క్ అది 100 సంవత్సరాలు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖ ఆధ్వర్యంలో విభాగ సమావేశ మందిరంలో ప్రముఖ వ్యాకరణకర్త, సుప్రసిద్ధ సాహితీవేత్త, మహాపండితుడు పరవస్తు చెన్నైసూరి 219వ జయంతి కార్యక్రమం జరిగింది. ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏయూ తెలుగు శాఖ అధిపతి ఆచార్య జర్రా అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బహుగ్రంథకర్త ఆచార్య వెలమల సింహన్నతో కలిసి చెన్నైసూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆచార్య నరసింహారావు మాట్లాడారు. పరవస్తు చెన్నైసూరి తన రచన ద్వారా తెలుగు భాష అభివృద్ధికి కృషి ప్రశంసనీయమన్నారు. జర్రాపారావు గారి ఆధ్వర్యంలో అలాగే పండితోత్తముడు బహు గ్రంథకర్త అయిన సెమ్మన్న గారు, అలాగే మాజీ శాఖాధిపతి అయిన యోహాన్ బాబు గారు, ఇతర ప్రముఖులు, పరిశోధకులు, విద్యార్థుల సమక్షంలో ఈ తెలుగు శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. పరవస్తు చెన్నైసూరి గారి గురించి 2 మాటలు. 219వ జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఆయన వ్యాకరణ గ్రంథకర్త. తెలుగు భాష అభివృద్ధికి వ్యాకరణం మూలస్తంభం లాంటిది. అలాంటి వ్యాకరణాన్ని ఈయన మనకి అందించారు. అంతేకాకుండా ఆ రోజుల్లో ప్రజలకి విద్య లేని రోజుల్లో చదువు తక్కువగా ఉన్నా కూడా వారిని ఒక చైతన్యవంతులుగా, వారిని ఒక తెలివి తేటలు కలిగిన వ్యక్తులుగా మార్చడం కోసం ఆయన చాలా సులువైన విధానంగా మిత్రలాభము, మిత్రభేదము లాంటి పంచతంత్రము లాంటి గ్రంథాలను తయారు చేసి విద్యార్థులని ఉన్నతులుగా తీర్చిదిద్దారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖ పోర్ట్ స్టేడియం వేదికగా ఈ నెల 23, 24 తేదీల్లో పెస్సా మహోత్సవం నిర్వహించనున్నారు. 10 రాష్ట్రాల నుంచి సుమారు 2000 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొనున్నారు. ఆర్ట్స్, క్రాఫ్ట్స్, ఫుడ్కి సంబంధించి 70 స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మహోత్సవాల్లో
భాగంగా పోర్ట్ ఇండోర్ స్టేడియంలో సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. అలాగే మహోత్సవం ప్రారంభం రోజున బీచ్ రోడ్లోని కాళీమాత టెంపుల్ నుండి తెన్నేటి పార్క్ వరకు 10 కిలోమీటర్ల పెసా రన్ నిర్వహించనున్నారు. ఈ పెసా మహోత్సవానికి జాతీయ స్థాయి వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖపట్నం కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కలెక్టర్ వీసీ హాల్లో మీడియాకు తెలియజేశారు. మహోత్సవం కార్యక్రమం మన విశాఖ నగరంలో జరగనున్నది. ఈ కార్యక్రమం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ వర్యులు మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇద్దరు కలిసి మన నగరంలో నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని షెడ్యూల్ ప్రాంతానికి 1996లో మనము తీసుకువెళ్ళడం జరిగింది. ఆ చట్టం ద్వారా అక్కడ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు మేలు చేసే విధంగా మనము కార్యక్రమాలు చేపడుతున్నాము. సో ఆ చట్టం గురించి అవగాహన మరియు ఆ చట్టం కల్పిస్తున్న హక్కుల గురించి ప్రజలకు తీసుకువెళ్ళడానికి ఈ మహోత్సవం కార్యక్రమం మనము విశాఖ నగరంలో చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో దాదాపు 10 రాష్ట్రాల నుంచి వివిధ పార్టిసిపెంట్స్ పాల్గొనడం జరుగుతుంది. అక్కడ ఉన్న పంచాయత్ రాజ్ శాఖ అధికారులు, అంతేకాకుండా ఆ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక రిప్రజెంటేటివ్స్ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో వివిధ అంశాలు మనం చర్చించడం జరుగుతుంది. ఈ పీసా ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీస్ యొక్క మేలు గురించి ప్రధానంగా ఈ చర్యలన్నీ ఉంటాయి. అంతేకాకుండా నాలెడ్జ్ షేరింగ్, ఒక రాష్ట్రంలో అమలు చేసే కార్యక్రమం ఏ విధంగా ఇంకొక రాష్ట్రంలో మనం రెప్లికేట్ చేయవచ్చు అనేది గురించి కూడా ఈ కార్యక్రమంలో మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ పీసా మహోత్సవం అనేది మన పోర్ట్ స్టేడియంలో జరుగుతుంది. తెలంగాణ రాజకీయాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని వాజ్పేయి విగ్రహావిష్కరణకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్ను చీకొట్టారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య పొత్తులను ఆస్కారం లేదని, అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కేసీఆర్ను, కేటీఆర్ను అరెస్ట్ చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఇలా బీజేపీ బీఆర్ఎస్ కొడితే మేము వాళ్ళు కలిసి పోటీస్తాం. ఎప్పుడైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. మేము ఎప్పుడు బీఆర్ఎస్తో పోటీ చేయలే. ఇవాళగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నాడు, నేను ముఖ్యమంత్రి కాగానే మా ప్రభుత్వం రాగానే చూడు, నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టు వెంటనే కేసీఆర్ అవినీతి బయటపెడతా జైలుకు పంపుతాన్నాడు. ఫోన్ ట్యాప్ కేసు జైలుకు పంపినా. కాళేశ్వరం ఏమన్నా సిబిఐ అంటాడు. సిబిఐకి ఏ నష్టం? నువ్వు జరిగిన వాస్తవ విషయాలు రాకుండా ఏదో తూతూ మంత్రంగా రాస్తే ఎంక్వైరీ చేస్తావా? ఫోన్ ట్యాపింగ్ జైలు పంపినావా? పంపలే. కాళేశ్వరం జైలు పంపినావా? పంపలే. డ్రగ్స్ కేసులో జైలు పంపినావా? పంపలే. ఫామ్ హౌస్ కేసులో జైలు పంపినావా? పంపలే. విద్యుత్ కొనుగోలుకి జైలు పంపినావా? పంపలే. కాబట్టి ఎవరు వాళ్ళు దోస్తాన్ని నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తా అన్నటువంటి చందనంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క వాళ్ళ 2 పార్టీల దోస్తాన కొనసాగుతున్నది. ఇది ప్రజలకు తెలుసు. అండర్స్టాండింగ్ లోపాయికారి ఒప్పందాలు, కాంప్రమైజ్ పాలిటిక్స్ తెలంగాణలో జరుగుతున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుంది. బీఆర్ఎస్లో ఏమంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు. వాళ్ళిద్దరు ఒకటనే విషయం వాస్తవము. అందుకే అవినీతి విషయంలో ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరిని మీద చర్యలు తీసుకునే దాఖలాలు లేవు, ఒక్కటి అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. వాజీవాత్రు ఇంతతో సమాప్తం. నమస్కారం.